అప్పులకి సంబంధించి నేను అనేక సార్లు చెప్తున్న లెక్కకి అప్పుకి తప్పు ఉంది తెప్పలు చెప్పేటటువంటిది అన్నది. నిన్న తాజాగా మరొకసారి అదే బట్టబయలింది. అదే వాళ్ళ సాక్షి హైలైట్ చేసింది. అసెంబ్లీ వేదికగా వేసిన ప్రశ్నకి సమాధానంగా వచ్చినటువంటిది ఏదైతే ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. ఎవరు వైసీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపత్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మత్స్యరాన విశ్వేశ్వరరాజు రాష్ట్ర అప్పుల మీద అడిగిన ప్రశ్నకి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం ప్రకారం 2023-24 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు గ్యారంటీ అప్పులు కలిపి మొత్తం 6.46 లక్షల కోట్లు మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఇదే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద జరిగిన చర్చకు సమాధానం చెబుతూ చంద్రబాబు 10 లక్షల కోట్లు అప్పు చేశారని అబద్ధాలు చెప్పారు. అట్లాగే ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు రాష్ట్ర అప్పులు 23-24 మార్చి నాటికి 4.91 లక్షలను బడ్జెట్లో చెప్పడం, గ్యారంటీ అప్పులు 1.54 లక్షల కోట్లు మొత్తంగా 6.46 లక్షల కోట్లను స్పష్టం చేశారు. తద్వారా సీఎం చంద్రబాబు ఇంకా 10 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్తున్న మాటలని అవాస్తవేలని అర్థమైందని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అదే సందర్భంలో కూటమి ప్రభుత్వం ఏడాది బడ్జెట్లో డిసెంబర్ నాటికే ఏకంగా 71,000 కోట్లకు పైగా అప్పు చేసినట్టు ఆర్థిక మంత్రి కేసు వెల్లడించారు. 23-24 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు 4,91,734 కోట్లు ఉంటాయి. ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ నాటికి బడ్జెట్ అప్పులు 5,63,376 కోట్లకు పెరిగినట్టు చెప్పారు. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి 24 డిసెంబర్ 31 నాటికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వని ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన అప్పులు 91,252 కోట్లు ఉన్నాయన్నారు. అన్నీ కలుపుకుంటే మొత్తం అప్పులు 10 లక్షల కోట్లు లేవని తేలింది. అయినా సరే సీఎం చంద్రబాబు 10 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్తున్న వెనక దుష్ప్రచారమే కారణం అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు విశేషం వల్ల ఏంటంటే ఇదే కాదు, నేను అనుకోవడం ఏంటంటే ఈ 2-3 ఏళ్ళు ఇట్లాగే చేసి ఫైనల్గా వచ్చేటప్పటికి అప్పుడు 10 లక్షలు చూపెట్టి జగన్ చేసిన 14 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు మేము అప్పు తీర్చామంటారు. అప్పటికి 10 లక్షల కోట్లకి అప్పు తీసుకెళ్ళేటట్టున్నారు ఇప్పుడు చూస్తుంటే.